టీఎస్పీఎస్సీని సైడ్ చేయడానికో లేకపోతే దాన్ని డైవర్ట్ చేయడానికో అనుకోవాలా, లేకపోతే కవిత గారి లిక్కర్ స్కామ్లో బీజేపీ నాయకులు ఎప్పుడు మాట్లాడుతున్నారు కవిత మాత్రమే కాదు చాలా మంది ఈ విషయంలో జైలుకి వెళ్తారు అని. మీరు జైలుకు పంపించే ముందు మేము ఎలా చేస్తామో చేసి చూపిస్తాం, తప్పు జరిగితే అని చూపించారనుకుంటున్నారు? మీరు అన్నట్టుగా ఒక్క టీఎస్పీఎస్సే కాదు, ఈ 4 నెలల కాలంలో 5 నెలల కాలంలో అనేక రకాల ఆరోపణలు కాదు, అవి నిజాలు. రాజ్దీప్ సర్దేశాయ్ రైట్, ఒక పేరున్న జర్నలిస్టు, ఆయన కూడా అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ ఉంటాడు రాజ్దీప్ సర్దేశాయ్ గురించి. ఆయన స్వయంగా ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలకు, ఆపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలకు నేను డబ్బులు పే చేస్తా, డబ్బులు ఇస్తా, నన్ను చైర్మన్గా చేయండి, నన్ను లీడర్గా ఎన్నుకోండి అని చెప్పే మాట వట్టి మాట నాంటిది. అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలైనా నేను ఖర్చు పెడతా అనే మాట ఈ 8 సంవత్సరాల కాలంలోనే మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి ప్రజలు ఆలోచించే ఆస్కారం ఉంటుంది దాని మీద. రెండో మాట, చంద్రశేఖర్ అనే వ్యక్తి, జైల్లో ఉన్న వ్యక్తి, ఆయన పదే పంపుతూనే ఉన్నాడు, వాట్సాప్లో పంపిస్తాడు. సుకేష్ చంద్రశేఖర్ అని పంపిస్తున్నాడు. ఏమని పంపిస్తున్నాడు? నేనే స్వయంగా 75 కోట్ల రూపాయలు, మీరు చూసిండ్రు, 15 కిలోల గీ అంటే 15 కిలోల నెయ్యి, 15 కిలోల నెయ్యి అంటే 15 కోట్ల రూపాయలు స్వయంగా ప్రగతి భవన్లో లేకపోతే తెలంగాణ భవన్లో హ్యాండ్ ఓవర్ చేసిన అని చెప్పేటువంటి సంభాషణ అయితే ఉందో ఇది ఎంత తీవ్రమైన నేరమండి. మరి వట్టిగానే ఒక 20 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు ఎన్నికల సందర్భంగా పట్టుకొని పోతూ ఉంటే వాటిని సీజ్ చేస్తారు, మళ్ళీ కోర్టు రూపాయలు లీజ్ చేసుకునే ఈ రోజులలో ఇలా ఒక్క రూపాయి కూడా బ్లాక్ మనీ ఉండడానికి వెళ్ళేదని చెప్పి శాసించేటువంటి ఈ రోజులలో 75 కోట్ల రూపాయలు ఎట్లా ప్రగతి భవన్కి వచ్చినాయి, ఆ అంశం చర్చ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఒక స్త్రీ అయింది, ఒక మహిళ అయింది కూడా. జనరల్గా మహిళలు ఈ లిక్కర్కి వ్యతిరేకంగా ఉంటారు. ఏదో 2%, 3%, 5% ఈ లిక్కర్ తాగటం అంటే ఇష్టపడుతుండొచ్చు, కానీ 95% మహిళలు మాత్రం ఈ లిక్కర్ అంటే అసహించుకుంటారు. మీకు తెలుసు, తాగి ఆరోగ్యకరమైన వాళ్ళు ఉంటారు, తాగి రోగవాది చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, తాగి భార్యను కొట్టే వాళ్ళు ఉంటారు, తాగి పిల్లల్ని కొట్టే వాళ్ళు ఉంటారు, తాగి రాక్షస ప్రవృత్తి చేసే వాళ్ళు ఉంటారు, తాగి తల్లిని కొట్టినా ఉదంతా ఎన్నో ఉంటాయి. అంటే తాగడం సొసైటీకి ఎన్ని రకాల అనర్థమో మనం అనుభవించే స్త్రీ ఇవాళ ఆ మహిళ ఉండి అక్కడ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన మాట అయితే ఉందో అది 50 కోట్ల 100 కోట్ల 12,000 కోట్ల, నేను దాన్ని జోలిపోతున్నాను. కానీ స్త్రీగా ఆ పని చేయాల్సింది కాకుండా అట్లాంటి ఏదైనా బిజినెస్ చేసుకుంటా అంటే కూడా విరాలు చేసుకోవాలి, కానీ వాళ్ళు చేసేవారికి ఎంకరేజ్ చేయడం కూడా తప్పే. అట్లా చేయడం ఇవన్నీ అంటే పేపర్ లీకేజ్ సంఘటన కావచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, సుకేష్ చంద్రశేఖర్ బయటపెడుతున్నటువంటి వాట్సాప్లు కావచ్చు, డబ్బు సంబంధించినటువంటి, అదేవిధంగా రాజ్దీప్ సర్దేశాయ్ ఇచ్చినటువంటి ఇవే కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ యొక్క గతంలో ఉన్న పేరునంతా మస్కపరిచినాయి. ఒకప్పుడు కేసీఆర్ అంటే ఉద్యమకారుడు చాలా గొప్పవాడని అనుకున్నాము,